న్యూస్ తెలంగాణలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. దీంతో ప్రస్తుతం ఈ హబ్లలో పనిచేస్తున్న సిబ్బందికి 5-6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు. దీనికి తోడు డయాగ్నోస్టిక్స్ హబ్లలో క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగా ఉండటం లేదని, రోగుల రిపోర్టులు సరిగా రావడం లేదనే ఆరోపణలున్నాయి. మెషిన్లు పాడైతే సకాలంలో మరమ్మతు కూడా చేయించడం లేదని అంటున్నారు. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా తెలంగాణలో డయాగ్నోస్టిక్స్ హబ్ల సేవలు 2018 జనవరిలో ప్రారంభమయ్యాయి. తొలుత హైదరాబాద్కే పరిమితమైన ఈ సేవలను ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్స్ హబ్లు ఉన్నాయి. వీటిలో రక్త మూత్ర పరీక్షలకు సంబంధించిన 134 రకాల టెస్టులు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కొత్తగా ఏర్పాటైన చోట మాత్రం 57 రకాల పరీక్షలే చేస్తున్నారు. డయాగ్నోస్టిక్స్ హబ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండర్, రేడియోగ్రాఫర్తో పాటు ల్యాబ్ మేనేజర్ ఉంటారు. వీరితో పాటు డాక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శానిటేషన్ సిబ్బంది కూడా ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి డెప్యుటేషన్పై పంపించారు. ఈ హబ్ల సేవలు పెరగడంతో మరికొందరిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. అలాగే 104 వాహన సేవలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విరమించుకోవడంతో వాటిలో పనిచేసే ఎల్టీలు, ల్యాబ్ అటెండర్లు అందరినీ డయాగ్నోస్టిక్స్ హబ్లకు పంపించారు. ఇలా సుమారు 500-600 మంది సిబ్బంది 104 వాహన సేవల నుంచి వాళ్ళు వచ్చారు. అయితే ఈ హబ్లలో అవకాశం లేని వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగా లేనట్లుగా కనిపిస్తూ ఉంది కదా ఈ హబ్లలో. మొత్తంగా ఉన్నతాధికారులు ఏం చెప్తా ఉన్నారు? దీనికి సంబంధించి తీసుకుంటున్న చర్యలేంటి? ఎస్ నవీన్, కార్పొరేట్ వైద్యానికి ధీటుగా కూడా సామాన్యులందరికీ కూడా వైద్య పరీక్షల భారం తగ్గించేందుకు 2018లోనే ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్స్ని ఏర్పాటు చేశారు. అయితే రాను కూడా వాటి సంఖ్య పెంచుకుంటూ వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 14 హబ్లు ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో కావచ్చు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 36 పైగా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే వాటి పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు. దానిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి దాదాపుగా జీతాలు లేక 6 నెలల సమయం పడుతుందని చెప్పేసి ఎవరు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర నుంచి ఎన్ఎఫ్ఎంసీ అర్బన్ ప్రైమరీ సెంటర్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ల్యాబ్ టెస్టులన్నీ కూడా పూర్తిగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్స్కే వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ వైద్య సిబ్బంది లేకపోవడంతో వైద్య పరీక్షలకి డేస్ పడుతుందని చెప్పేసి కూడా సరైన టైంలో వైద్యం కూడా చేయలేకపోతామని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 17,000 మంది పైగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో సమాన పని సమాన వేతనం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే 104 సిబ్బంది ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా చాలా అంతరం ఉంది. రెగ్యులరైజ్ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు 24,000 ఇస్తూ ఉండగా కూడా అలాగే 104 తీసుకున్న వాళ్ళకి దాదాపు 20,000 ఇస్తున్నారు. కటింగ్ల పాయింట్ దాదాపు 17,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉంది. సో మాకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే దాదాపుగా 5,000 మంది ఏఎన్ఎం, ఎన్హెచ్ఎంకి సంబంధించి 5,000 మంది ఏఎన్ఎం మాత్రమే ఇంకా 2 నెలల పైగా జీతాలు రావాల్సి ఉంది. మిగతా 14 నుంచి 12,000 మంది పూర్తిగా కూడా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ డయాగ్నోస్టిక్స్ హబ్స్లో చూసుకున్నట్లయితే మైక్రోబయాలజీ, పైథాలజీ, రేడియాలజీ ఇలా మైక్రో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టెక్నిక్స్ అందరూ వైద్యులు కూడా ఉండాలి. కానీ వీళ్ళెవరూ లేకపోవడం, ఓన్లీ రేడియాలజిస్టులు, వాళ్ళు మాత్రమే ఈ ల్యాబ్ రిపోర్ట్లు అలాగే ఎవరైతే ట్రైనీస్ ఉంటారో వాళ్ళు మాత్రమే చేస్తూ ఉండడంతో ఈ బ్లడ్ రిపోర్ట్స్లో శాంపిల్స్ కలెక్ట్ చేసే విషయంలో కావచ్చు, రిపోర్ట్స్ ఫైనల్గా వచ్చే రిపోర్ట్లో కావచ్చు పూర్తిగా వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ వ్యత్యాసం వల్ల ట్రీట్మెంట్ కూడా సరిగా అందట్లేదని చెప్పేసి కూడా చెప్తాను. దీనివల్ల పూర్తిగా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి మొగ్గు చూపుతామని పరిస్థితి కనిపిస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కావచ్చు, యూపీజీ సెంటర్స్లో కావచ్చు, బస్తీ దవాఖానాల్లో కావచ్చు, అందరూ కూడా పూర్తిగా డాక్టర్స్ లేకపోవడం. సో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ దవాఖానాలకు వెళ్ళడంతో పూర్తిగా కూడా జేబులన్నీ గుల్లైపోతూ ఉన్నాయి. దాదాపుగా ఈ హబ్స్లో చూసుకున్నట్టయితే 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వైద్య పరీక్షలు, దాదాపుగా 134 పరీక్షలు, మొదట చూసుకున్నట్టయితే 54 పరీక్షలు మాత్రమే వాళ్ళకి చేశారు. తర్వాత ఆ సంఖ్యను పెంచి 134 టెస్టులు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రెగ్నెన్సీ లేడీస్కి సంబంధించిన టెస్టులు కావచ్చు, 2D ఎకో, ఈసీజీ, అల్ట్రాసౌండ్ సంబంధించిన పెద్ద టెస్టులన్నీ కూడా ఈ హబ్స్లో నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం అవన్నీ కూడా మెషిన్స్ అన్ని పాడైపోవటము, ఎంప్లాయీస్ లేక, రేడియాలజిస్టులు లేక పూర్తిగా కూడా మెషిన్ అంతా పాడైపోవడం, దాన్ని రిపేర్ చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 248 కోట్ల రూపాయలు గత మార్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది. పూర్తిగా కూడా అక్కడ
పేమెంట్ కూడా అంటే ఆ బడ్జెట్ కూడా రాకపోవడంతో నిధుల కొరత ఉంది. సో నిధుల కొరతతోనే బడ్జెట్కి సంబంధించి జీతాలు కూడా ఇవ్వలేకపోతాం అని చెప్పి చెప్తున్నారు. అలాగే క్వార్టర్లీ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఈ బడ్జెట్ కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే గత 6 నెలల నుంచి జీతాలు లేక పూర్తిగా కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్హెచ్ఎంలు పూర్తిగా వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. సో డాక్టర్లు అందరూ కూడా ప్రైవేట్ బాట పడతా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా జనరల్ హాస్పిటల్ కావచ్చు, రెగ్యులర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళు వేరే జాబ్స్ లో జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే ఇదే పరిస్థితి ఉంటే మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కావచ్చు, శాంపిల్స్ విషయంలో కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడి ప్రజలు జేబులు గుల్ల చేసుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా గుల్ల చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది.